పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను రోహిత్ హత్య చేశాడా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. అక్కను చంపే ముందు రీల్స్ చేశాడు రోహిత్. ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ రీల్స్ చేశాడు. అక్క రుచిత వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని రుచితను గొంతుకు వైర్ బిగించి అత్యంత దుర్మార్గంగా హత్య చేశాడు రోహిత్. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోని హత్య చేసే కన్నా ముందు, హత్యకు ముందు ఒక వీడియో చేశాడు. మరి ముఖ్యంగా ఇన్స్టాలో ఒక రీల్ చేశాడు. ప్రస్తుతం ఆ రీల్కి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. ఒకసారి రీల్ మీరు చూసేయండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫేమస్ అవ్వాలి మనమా, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా? ఫేమస్ అవ్వాలి మనమా, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా? సో చూసారుగా పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. పరాకాష్ట అంటూ ఉంటారు, పిచ్చి పరాకాష్ట అంటూ ఉంటారు. ఇదేనేమో ఎవడైనా సోషల్ మీడియాను ఉపయోగించడం బాగుపడంటారా అంటే వీళ్ళేమో ఇలా ఏమంటారు దాన్ని, ఇలా తయారవుతున్నారు వీళ్ళు. బాగా సంపాదించి బాగుపడే ఓపిక లేదంట. ఓపిక లేనప్పుడు దేనికి? ఆ డైలాగ్ ఒకసారి చూడండి, ఆ రీల్ చూడండి, ఎంత దుర్మార్గం అది. మరి ముఖ్యంగా షాద్ నగర్ పరువు హత్య కేసుకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉంటే ఒళ్ళు గగురుపాటు గురి చేసే విషయాలు అవన్నీ కూడా. పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను రోహిత్ హత్య చేశాడా? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకుని ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ రీల్స్ చేశాడు. అంటే ఏ కైండ్ ఆఫ్ క్రిమినల్ మెంటాలిటీ డెవలప్ అవుతోంది, ఏ కైండ్ ఆఫ్ క్రిమినల్ సైకాలజీ డెవలప్ అవుతోంది. మరి ముఖ్యంగా ఒక కుర్రాడు, మరి ముఖ్యంగా ఎదగాల్సిన కుర్రాడు ఎదిగి ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు పోలీసులు, చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత క్రూరంగా ఇంతలా ఎలా తయారవుతారు? అనుమానమా? అక్క మీద అనుమానమా? నీకే ఒక క్లారిటీ లేదు, నీ బతుకు మీద నీకే క్లారిటీ లేదు, అటువంటిది నీ అక్కని చంపేస్తావా? అక్క రుచిత వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందని రుచితను గొంతుకు వైరు బిగించి హత్య చేశాడు. నీకెలా కన్ఫర్మేషన్? అక్క వేరే వ్యక్తితో మాట్లాడితే తప్పే ఉంది. ఒకవేళ అంత నీకు తెలిసిన ఏజ్ అయితే, అంత నీకు బాధ్యత ఉంటే, కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పచ్చు. నువ్వు సోకాల్డ్ తోపుగాడు అయితే, నువ్వంత తోపుగాడు అయితే ముందు నీ బతికేదో నువ్వు బతుకు. ఆ రీల్ చూస్తుంటే అర్థమవుతోందిగా నీ మైండ్ సెట్ ఏంటి, నీ క్రిమినల్ మైండ్ సెట్ ఏంటి. బాగా బతిక ఆ డైలాగ్ భలే ఉందబ్బా, నాకు రావట్లా. మీకు ఎవరికైనా వస్తే కనుక ఒకసారి చూడండి. అది అసలు ఆ డైలాగ్ కూడా బుర్రకెక్కట్లేదు మాట. అఫ్కోర్స్ సినిమాటిక్ కోసం వాళ్ళ డైలాగ్స్ వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేసి ఉండొచ్చు. ఏంటది? ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకుని ఓపిక లేకపోతే ఓపిక తెచ్చుకో. నీకు ఓపిక లేదని చెప్పి పక్క వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తావా? మీ అక్క సొంత అక్కని చంపేసుకుంటావా? తన జీవితాన్ని మొత్తం నాశనం చేసావుగా అక్కడ. ఎన్ని కళ్ళకని ఉంటుంది? అరే నా తమ్ముడు నా తోడబుట్టిన వాడని చెప్పి ఎన్ని కళ్ళకని ఉంటుంది? ఈ కళ్ళలన్నింటినీ కళ్ళలు చేసి పాడేసావు కదరా. నీ దుర్మార్గపు బుద్ధికి. అక్క వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతోందినా? ఫోన్ మాట్లాడితే తప్పేంట్రా బాబు? నువ్వు అదే ఫోన్ తీసుకొని పిచ్చి రీల్స్ చేసినప్పుడు లేదా అది తప్పు కాదా? ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పెట్రీషియా, ప్రస్తుతం ఎదగాడిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? మరి ముఖ్యంగా అదుపులోకి తీసుకునే క్రమంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది? కేసుకు సంబంధించిగా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? షాద్ నగర్ పరువు హత్య కేసులో చాలా సెన్సేషనల్ విషయాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి.
ప్రీ ప్లాన్ గా అక్కని ఒకవైపు ఎలా చంపాలంటూ కూడా ప్రీ ప్లాన్ గా కూడా అతను ఇదంతా కూడా చేశాడని తెలుస్తుంది. మొదట ఫేమస్ అవ్వాలి అంటూ కూడా రీల్స్ చేయడము, ఒకవైపు బాగా సంపాదించి ఓపిక లేదు కానీ చంపి ఫేమస్ అవ్వాలి అంటూ కూడా ఇటువంటి రీల్స్ పెట్టడం, అదే కాకుండా ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుందనే విధంగా కూడా అతి దారుణంగా అక్కని ఏదైతే ఫోన్ ఛార్జింగ్ వైర్ ఉందో అక్క నిద్రిస్తున్న సమయంలో కూడా అతి దారుణంగా మానవత్వ దృక్పథం లేదు అని, ఒక తల్లికే పుట్టిన అమ్మాయి నేను కూడా తను కూడా నా అక్కే కదా, ఒకటే అమ్మకి పుట్టాం కదా అనే విధంగా కూడా ఒకవైపు దయా కరుణ జాలి ఇటువంటివి ఏమీ లేకుండా అతి దారుణంగా ప్రీ ప్లాన్ గా చంపాడు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇదే కాకుండా రీల్స్ చేయడం మొదటి నుంచి కూడా ఆయనకు ఒక సైకాలజికల్ బిహేవియర్, ఏదైతే అక్కని చంపాలి ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుంది అంటూ కూడా ప్రీ ప్లాన్ గా ఆయన ఆలోచించడము, మొదట రీల్స్ చేయడము, ఫేమస్ అవ్వాలి మామ ఎలాగైతే ఫేమస్ అవ్వాలి, బాగా బ్రతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు కానీ చంపి ఫేమస్ అవ్వాలని కూడా ఇటువంటి రీల్స్ చేసుకుంటూ అలాగా బిహేవ్ చేయడం, అంతా పెట్టుకోవాలి, బాగా ఫేమస్ అవ్వాలంటూ కూడా ఇటువంటి రీల్స్ చేయడం, ఒక మేనరిజం తో దానికి బీజిఎం యాడ్ చేయడం, సోషల్ మీడియా అంతా కూడా ఇదే చేశాడు. రోహిత్ కూడా తరచూ వాళ్ళ అక్క ఎవరైతే రుచిత ఉందో అదే పాలోలకి సంబంధించిన వ్యక్తిని ప్రేమించడము, అతను వరుసకి అన్న అవ్వడము, కుటుంబ సభ్యులందరూ కూడా మొదట మందలించారు, వద్దు తల్లి ఇదంతా వద్దు అంటూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా అంటే ఒక్కసారి చెప్తే ఎవరు వినరు, అంటే వార్నింగ్ ఇచ్చే బదులు తల్లిదండ్రులైనా సరే పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చెప్పినప్పటికీ ఎవరు వినరు, పదే పదే చెప్పుతూ పదే మంచి ఇన్సిస్ట్ చేయడం టైం పడుతుంది. అదే చెడు నేర్చుకోవడానికి యువత కూడా చాలా అట్రాక్టివ్ అవుతారు. అలాంటిది మంచి కూడా తల్లిదండ్రులు ఓపికతో చెప్తున్నారు. ఇదే సమయంలో ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ వ్యక్తి ప్రేమించిన వ్యక్తి ఉన్నారో అతను కూడా ఒకటే ఇంటి పేరు, ఒకటే కుటుంబ సభ్యులు, పాలోలైనప్పటికీ కూడా ఇద్దరు పిల్లలకి కూడా నచ్చజెప్పే ప్రయత్నం, బంధాల గురించి కూడా నచ్చజెప్పే ప్రయత్నం ఊరంతా కూడా షాద్నగర్ అంతా కూడా చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తమ్ముడు కూడా ఉక్రోషం వచ్చి ఎవరైతే స్నేహితులు ఉన్నారో చెరు సావాసంతో ఆయన చేతులు కలిపి వాళ్ళు రెచ్చగొట్టే మాటలకి ప్రొవోక్ అయిపోవడం, అరే ఏంట్రా మీ అక్క ఎలా చేస్తుంది అంటూ కూడా రెచ్చగొట్టే విధానం, మీ అక్కకి సిగ్గు లేదా బుద్ధి లేదా అంటూ కూడా ఒక మహిళని కించపరిచేలాగా విధానంగా మాట్లాడడము, అతన్ని రెచ్చగొట్టి ఇటువంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు చంపి పాడే అంటూ కూడా స్నేహితులు ప్రొవోక్ చేశారంటూ కూడా సమాచారం వస్తుంది. ఇదే ఉక్రోషంతో క్షణిక ఆవేశంతో కొన్ని రోజుల నుంచి అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కని ఎలాగో చంపాలి అంటూ కూడా ప్రీ ప్లాన్ గా తాగి అక్క నిద్రిస్తున్న సమయంలో, తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో అక్క పడుకున్న గదికి వెళ్లి అతి దారుణంగా ఛార్జింగ్ వైర్ తోని గొంతుతో నిమిరి మరి అతి దారుణంగా హత్య చేసిన తమ్ముడు. ఏ మాత్రం ఆలోచన లేకుండా, అట్లీస్ట్ దయ లేకుండా అతి క్రూరంగా నీచంగా సొంత అక్కని రుచితాని అతి దారుణంగా తను ఊపిరి ఆడిపోతున్న సమయంలో కూడా వద్దు వద్దు అని గట్టిగా అరిచిందంటూ కూడా తల్లిదండ్రులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ గదిలో కూడా ఏదో శబ్దాలు వినిపించాయి కానీ అర్ధరాత్రిలో వాళ్ళు గాన నిద్రలో ఉండి గమనించలేకపోయారంటున్నారు. అదే కాకుండా రుచిత ఎవరైతే ఇద్దరు ఒకటే